లార్డ్ శివ హిందూ మతంలో అత్యంత ప్రధానమైన దేవుళ్లలో ఒకరు. ఆయనను మహాదేవుడు శంభో శంకరుడు, నీలకంఠుడు పశుపతినాథుడు, నటరాజుడు వంటి అనేక పేర్లతో పిలుస్తారు. శివుడు ఎవరు? శివుడు త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ, సృష్టి, విష్ణు, స్థితి. శివుడు లయం. ఆయన లయకారుడు అంటే ప్రపంచాన్ని నాశనం చేసి మళ్లీ సృష్టికి మార్గం చూపేవాడు. శివుడు పార్వతీదేవి భర్త మరియు గణేశుడు కార్తికేయుడు తండ్రి. ఆయన కైలాసపర్వతం లో నివసిస్తాడు. శివుడి లక్షణాలు: జటాజూటంలో గంగాదేవి ఉంటుంది, తలపై చంద్రుడు ఉంటుంది, గొంతులో హాలాహల విషం వల్ల నీలం రంగు నీలకంఠుడు, మెడలో పాముంటుంది, చేతిలో త్రిశూలం ఉంటుంది, డమరుకం డ్రమ్ పట్టుకొని ఉంటాడు. శివుడి వాహనం నంది. శివుడి స్వభావం చాలా శాంత స్వభావం. భక్తుల మీద చాలా దయ. చిన్న పూజ చేసినా కూడా వెంటనే కరుణ చూపిస్తాడు. కోపం వస్తే రుద్రరూపంలో భయంకరంగా మారుతాడు. శివుడి పూజ ఎందుకు చేస్తారు? పాపాలు పోవడానికి, మనసుకు శాంతి రావడానికి, కష్టాలు తగ్గడానికి, ఆరోగ్యం ధైర్యం రావడానికి, కోరికలు నెరవేరడానికి. ముఖ్యమైన రోజు మహాశివరాత్రి శివుడికి అత్యంత ముఖ్యమైన పండుగ. ప్రతి సోమవారం కూడా శివుడికి పవిత్రమైన రోజు. శివుడి ఆవిర్భావం, పుట్టుక. శివుడికి సాధారణ దేవుళ్లలాగా పుట్టుక లేదు. ఆయనను ఆది అంతం లేని దేవుడు అని అంటారు. శివపురాణ ప్రకారం శివుడు స్వయంభూ, తానే ఉద్భవించిన దేవుడు. ఒకసారి లార్డ్ విష్ణు మరియు లార్డ్ బ్రహ్మ ఎవరు గొప్పవారు అని వాదించుకున్నారు. అప్పుడు ఒక అనంతమైన జ్యోతిస్తంభం, శివలింగం కనిపించింది. దాని మొదలు చివర ఎవరూ కనుక్కోలేకపోయారు. అప్పుడే ఆ జ్యోతిస్తంభం నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడి కుటుంబం: భార్య పార్వతి, దుర్గకాళి రూపాలు, కుమారులు గణేశ, కార్తికేయ, వాహనం నంది. శివుడి కుటుంబాన్ని శివపరివారం అంటారు. 3. శివుడి రూపం మరియు అర్థం. శివుడి ప్రతి లక్షణానికి ఒక అర్థం ఉంటుంది. త్రిశూలం సృష్టి స్థితిలయం, డమరుకం సృష్టి శబ్దం, ఓం. 3వ కన్ను జ్ఞానం మరియు శక్తి, పాము భయంపై విజయం, చంద్రుడు సమయం, నియంత్రణ, గంగా పవిత్రత, బూడిద విభూతి, జీవితం తాత్కాలికం. నీలకంఠుడు కథ. ఒకసారి దేవతలు అసురులు కలిసి సముద్ర మంథనం చేశారు. అప్పుడు హాలాహల విషం బయటకు వచ్చింది. అది ప్రపంచాన్ని నాశనం చేయబోతుంది. అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి ప్రపంచాన్ని కాపాడాడు. పార్వతీదేవి ఆయన గొంతు పట్టింది. అందుకే విషం గొంతులోనే నిలిచిపోయింది. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు. నటరాజ రూపం. నాటరాజ రూపంలో శివుడు తాండవం చేస్తాడు. తాండవమంటే సృష్టి మరియు లయనాట్యం. ఆనంద తాండవం, సృష్టి రుద్ర తాండవం, నాశనం. ఈ రూపం ప్రపంచ చక్రాన్ని సూచిస్తుంది. 6. శివలింగం అర్థం. శివలింగం శివుడి శక్తిని సూచిస్తుంది. ఇది సృష్టి చిహ్నం. దేవుడు రూపం లేకుండా ఉన్న శక్తిని చూపిస్తుంది. శివుడు అంతటా ఉన్నాడని అర్థం. ముఖ్యమైన పండుగలు: మహాశివరాత్రి, కార్తీక మాసం ప్రతి సోమవారం, శివపూజ 8. శివుడి మంత్రాలు: ఓం నమఃశివాయ, మహామృత్యుంజయ మంత్రం, పంచాక్షరి మంత్రం. ఇవి జపిస్తే మనసుకు శాంతిధైర్యం వస్తుంది.